వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ ఇవే, తప్పకుండా తెలుసుకోండి. అంగన్వాడీలకు పాల సరఫరాలో గ్యాప్ ఉండొద్దు, మంత్రి సీతక్క వెల్లడి. తిరుమలలో మళ్లీ అన్యమత ఆనవాళ్లు, విజిలెన్స్ వైఫల్యంతో తీవ్ర దుమారం. మేడ్చల్లో భారీ అగ్ని ప్రమాదం, కూలిపోయిన సిసిఐ పత్తి గోదాం. ఆ క్రికెటరే నాకు ఆదర్శం, వైభవ్ సూర్యవంశీ వెల్లడి. స్పామ్ కాల్స్కు చెక్ పెట్టేందుకు ట్రాయ్ కొత్తగా ట్రేసబిలిటీ రూల్ని తీసుకువచ్చింది. రేపటి నుంచి టెలికాం సంస్థలు మోసపూరిత కాల్స్ను గుర్తించి నిరోధిస్తాయి. చమురు సంస్థలు సిలిండర్ ధరలు సవరిస్తాయి. ధరల్లో మార్పు జరగనుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ ద్వారా గేమింగ్కి సంబంధించిన లావాదేవీలపై రివార్డ్ పాయింట్స్ ఉండవు. రివార్డ్ పాయింట్స్ రిడెంప్షన్స్పై యాక్సిస్ బ్యాంక్ ఛార్జీలు వసూలు చేయనుంది. ఆసుపత్రులు, బీమా సంస్థలు ఖర్చు అంచనాల కోసం ప్రామాణిక టెంప్లెట్లను ప్రవేశపెట్టనున్నాయి. పేషెంట్స్ హెల్త్ కేర్ ఖర్చులు మరింత పారదర్శకంగా మారనున్నాయి. అవి ఉండేలా నిబంధనలు అమలు చేయనున్నారు ప్రభుత్వం. గర్భిణీలు, బాలింతలకు పోషకాహారం అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఆరోగ్య లక్ష్మి పథకాన్ని అమలు చేస్తుందని సమీక్షలో మంత్రి సీతక్క అన్నారు. అంగన్వాడీలకు పాల సరఫరాలో గ్యాప్ ఉండదని చెప్పారు. కొన్నింటికి సకాలంలో పాలు సప్లై కావట్లేదని, 3 నెలల్లో విజయ డైరీ సరఫరాను మెరుగుపరుచుకోవాలన్నారు. ధర పెంచాలన్న డైరీ ప్రతిపాదనను 3 నెలల తర్వాత సమీక్షిస్తామన్నారు. అనంతరం పాల నాణ్యతను రుచి చూశారు సీతక్క. పవిత్రమైన తిరుమలలో నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఫోటోషూట్లు, ప్రాంక్ వీడియోలతో పాటు నిషేధిత పదార్థాలు కనిపిస్తూ ఉండగా ఇతర మతాలకు చెందిన వస్తువులు, ఆనవాళ్లు, ఆ మతాల సందేశాలు కూడా ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా అన్యమత బోధనలతో కూడిన వాహనం ఏకంగా తిరుమల ప్రధాన ఆలయానికి చేరువగా ఉంది. వాహనంపై ఉన్న బోధనలను చూసి భక్తులు విస్తుపోతున్నారు. ఆ వాహనానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా ఈ వాహనం రాకపై తిరుమల తిరుపతి విజిలెన్స్ అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఆ వాహనం ఎవరిది, ఎందుకు వచ్చిందనేది ఆరా తీస్తున్నట్లు సమాచారం. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పూడూరు గ్రామంలోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ పత్తి నిల్వ చేసిన గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పత్తి గోదాం కావడంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. గోదాం పరిసర ప్రాంతమంతా పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో గోదాం కుప్పకూలిపోయింది. మంటలు చెలరేగిన వెంటనే గమనించిన కార్మికులు వెంటనే బయటకు పరుగులు తీయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కోట్లలో నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వెస్టిండీస్ క్రికెటర్ లెజెండ్ బ్రియాన్ లారా తనకు ఆదర్శం అని వైభవ్ సూర్యవంశీ అన్నారు. 13 ఏళ్లకే ఐపీఎల్ వేలంలో 1,10,00,000 ధరకు రాజస్థాన్ రాయల్స్ సూర్యవంశీని ఇటీవల వేలంలో దక్కించుకుంది. వైభవ్ ప్రస్తుతం దుబాయ్లో జరుగుతున్న అండర్-19 ఆసియా కప్లో ఆడుతున్నాడు. తనకు ఉన్న స్కిల్స్తో క్రికెట్లో అద్భుతంగా రాణించిన బ్రియాన్ లారాలా తాను కూడా ఆడాలనుకుంటున్నట్లు ఓ స్పోర్ట్స్ ఛానల్ ఇంటర్వ్యూలో వైభవ్ తెలిపాడు. చూసారుగా ఇవి ఇవాళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.